ఉన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం ప్రభువా. కూడిన బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. ప్రతి విధమైన ఆటంకాన్ని, కీడును దూరపరచండి. మంచి వాతావరణం దయచేయండి. ప్రకటించబడుతున్న వాక్యము అనేకుల హృదయాలలో మంచి పంటను పడిన విత్తనముగా 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. చెప్తారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కూడికని ఏర్పాటు చేసుకున్న రాజుగారు చాలా సాక్ష్యం చెప్తారు, విందాం. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలండి. మా సంఘ బిడ్డలందరికీ నా వందనాలండి. దేవుడు నాకు చేసిన కార్యాలు ఒక చిన్నది అని చెప్పలేనండి. నా జీవితంలో ఆయన చేసిన కార్యాలు అంటూ ఉన్నాయంటే అసలు ఆయనకి నా జీవితాన్ని ఎంత దారిపోసినా కూడా అవి చాలా చిన్నవిగా ఉంటాయండి. నా జీవితాంతకాలం కూడా ఆయనకి సేవ చేసి ఆయన కాళ్ళు నా కన్నెలతో కరిగినా కూడా అది చాలా తక్కువ. అంత గొప్ప కార్యాలు నా దేవుడు నాకు చేశాడండి. భర్తగా ఎలా ఉండాలంటే ఒక కుటుంబంలో భార్య బిడ్డలో ప్రథమ స్థానం. ఇప్పుడు తల్లిదండ్రులు అన్నది ఓకే, తర్వాత మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది కుటుంబానికి. నా కుటుంబానికి నా భార్య ఒకటే అడిగింది, నాకు బావా నాకు ఒక ఇల్లు కట్టి పెట్టు, నాకు చాలు, నా బిడ్డలు చదువులు అంది. నేను ఎంత కష్టపడ్డా కూడా నా భార్య బిడ్డలకు ప్రిఫరెన్స్ ఇచ్చి నేను తను నచ్చినట్టుగా, మరి కట్టానో కట్టలేదో, మరి ఇల్లు ఒకటి కట్టి పెట్టాను. నా బిడ్డల్ని చదివిస్తున్నాను, ఇంత కట్టుకున్నాను అంటే అది దేవుడి కృపే. నాది ఏమీ లేదు. ఆ దేవుడు నా పట్ల ఇంత కృప చేస్తాడని, నన్ను ఇంత దీవిస్తాడని, నన్ను ఇంత ఆశీర్వదిస్తాడని నేనైతే నీ కళ్ళ కూడా నేను అనుకోలేను. దేవుడు కృప ఎప్పుడు నాతో ఉంది, నా ఎన్నంటే ఉంది. నేను ఎన్నోసార్లు పడిపోయాను, నేను ఎన్నోసార్లు దెబ్బతిన్నా, అయినా సరే నాకు ఏ లోటు లేకుండా ఈరోజు కూడా నేను 10 మంది పెట్టేలాగానే దేవుడు నన్ను, నేను లైన్కి వెళ్తున్నాను, కూలే చేసుకుంటున్నాను, నా బొట్లో నేను పనే చేసుకుంటున్నాను, ఏమని చేసుకున్నా 10 మంది పెట్టేలాగానే నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. నా జీవితం వల్ల ఆ దేవుడికి నేను ఎంత చేసినా కూడా తక్కువే. నన్ను మట్టికి నా బిడ్డల విషయంలో, నా భార్య విషయంలో నన్ను బాగా ఆశీర్వదించాడు. నేనంటే డబ్బులు ఖర్చు పెడుతున్నాను, కానీ బిడ్డలు కూడా అలా చదవాలి కదండి, బాగా చదువుతున్నారు. మా నాన్న ఎంత కష్టపడుతున్నాడు, మా అమ్మ ఎంత కష్టపడుతుంది, మమ్మల్ని ఇంత ఇదిగా ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి పంపిస్తున్నారు అని ఒకసారి నా బిడ్డ నాకు ఫోన్ చేసి డాడీ చాలా థ్యాంక్స్ డాడీ అన్న. ఏంటి నాన్న అన్న. ఏమీ లేదు డాడీ, తల్లిదండ్రులు ఉన్నారంటే పిల్లల్ని ఎక్కడికైనా పంపించాలన్నా, చదివించాలన్నా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారో, కొంచెం కష్టంగా ఉంటారో. నేను ఈ 4 సంవత్సరాలు చదివినాక ఇతర స్టేట్ వెళ్దాం అనుకున్నాను. ఆ విషయం కూడా మీకు చెప్పాను. నువ్వు ఎక్కడ చదువుకోవాలి, ఎంత చదువుకోవాలి అంత చదువుకో అని నాకు ప్రోత్సాహం ఇచ్చావు డాడీ. చాలా థ్యాంక్స్ డాడీ, మీ కడుపును పట్టుతాం నా అదృష్టం డాడీ అన్న. నా పిల్ల సారీ ఒకటి, థ్యాంక్స్ ఒకటి ఎవరికి చెప్పడం నేను చూడాలి. అప్పుడు చెప్పదు, నువ్వు తప్పు చేసావన్నా సరే వాళ్ళ అమ్మ సారీ చెప్పమన్నా సరే చెప్పదు, థ్యాంక్స్ అండి కూడా చెప్పదు. అలా చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది. నేను బతికేది వాళ్ళ కోసం, వాళ్ళు నాకు ఎంత గౌరవం ఇచ్చారా అని నాకు బాధ వేసిందండి. నా బిడ్డలు ఇద్దరూ కూడా రత్నాలాంటి బిడ్డలు ఇచ్చాడు దేవుడు. నా భార్యను కూడా పొలించే మొక్కల వల్ల ఇచ్చాడు. ఒక తోట అన్నమాట మాది. మా కుటుంబం ఒక ఒలివల తోట అండి. ఒక రకంగా చెప్పాలంటే నా కుటుంబం నాకు అంత సహాయంగా ఉంటుంది, అంత పోషకంగా ఉంటుంది, అంత స్టామినా కూడా ఉంచి ఉంటుంది. ఏం డాడీ నా కొడుకు అంటే, ఏం డాడీ ఏమవుదు, నేనున్నా, మేము చూసుకుంటాం అనే ఒక ధైర్యాన్ని కుటుంబానికి, నేనున్నానన్న ధైర్యాన్ని కుటుంబానికి మనం ఇవ్వాలి. మీకేమొచ్చినా మేమున్నాం అన్న ధైర్యం కుటుంబం మనకి ఇవ్వాలి. అప్పుడు మగాడి జీవితం ఏంటి, మన కుటుంబం ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందుకుంటామండి కంపల్సరిగా. మనం ఎంత కష్టపడినా కూడా ఇంటికాడ ఇల్లు లేదంటే, మనం ఎంత చేసినా కూడా మనకి చేయాలనిపించదు. నా కుటుంబం 10 రూపాయలు తెచ్చినా సంతోషిస్తుంది, 1000 రూపాయలు తెచ్చినా సంతోషం. ఆ రోజు సైకిల్ మీద వెళ్ళి బాబుజీ గారి దగ్గర 1998 నుంచి 2000 నుంచి కూడా నేను చేసుకున్నా. ఆ రోజు 70 రూపాయలు 100 రూపాయలు తెస్తే మా ఆవిడ పండగ. పండగ అంటే డబ్బులు తెచ్చినందుకు కాదు, నేను 8ంటికి వచ్చేస్తున్నానండి. అందరూనేమో 7-8ంటికి వెళ్తారో, నేను 8ంటికి పెట్టుకట్టుకుని వచ్చేవాడిని. దేవుని అలాగే ఆశీర్వదించి
ఈ రోజు కూడా చాలా మంది సరుకు పడదంటారు. నేను వెళ్తే అండి అసలు ఆటోని నేను ఆపలేను, ఇంకా సరుకు వేసుకోలేను, ఇంకా నేను నా వెంట నేను సాల్లే అని పట్టుకుని వచ్చేస్తాను, కేకేస్తానే ఉంటాను. అంత సరుకు పడదండి ఏ రోజుది. నా ఆటో ఫుల్గా వస్తుంది. అది ఎవరిలో? దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం నా బిడ్డలో, నా భార్య నాకు ఇచ్చే దీవెన, నాకు అది చాలండి. నా జీవితానికి నా కుటుంబం నేను చాలు. నాకు దేవుడు చేసిన కార్యాలంటే అసలు గొప్ప గొప్ప కార్యాలు చేశాను. నా విషయంలో చాలా మంచి కార్యాలు చేశాను. నా బిడ్డలు శుభ్రంగా చదువుకుని, నేను ఇప్పుడు అక్కడికి ఎవరికి తెలియక అన్యాయం చేయలేదు, ఒకళ్ళ డబ్బులు మోసం చేయలేదు. నేను ఎప్పుడు కూడా దేవుని నన్ను పెట్టే విధిగానే పెట్టాడు. ఈరోజు కూడా నన్ను పెట్టే వాళ్ళలాగానే ఉన్నారు, ఒకళ్ళ దగ్గర తీసుకునేలాగా చేయలేదు. దేవుడు నా జీవితం అలా వెళ్ళిపోయి ఆయన సన్నిధిలో నేను తిరుగుతూ ఉండగా ఎవరికి అన్యాయం చేయకుండా కన్నుమూయాలని నా కోరిక. నా ఆమె ఈ కొద్ది వయసు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మన మహిమపరుద్దాం. ఇక్కడే కూర్చోండి. మంచి సాక్ష్యాన్ని చెప్పిన మరి నాగరాజు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.